ఆనందరావా వందిమాగధుల బోధల నుండి బయటపడి ఈ కష్టజీవుల గోడు వినిపించుకోవయ్యా. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే ఏముంది, కష్టపడి రోజంతా పని చేయడం మా వంతు, క్లబ్బుల్లో తాగి తందనాలాడడం మీ వంతు. ఇదేనా న్యాయం? రాబందుల్లా మీ దళారులు రక్తం పీలుస్తున్నారు, కడుపులు కొట్టి గుంట నక్కలై కమిషన్లు తీస్తున్నారు. భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చుని ఉంటే ఏముంది. వింటున్నావుగా వాళ్ళ అరుపులు కేకలు, దీంతో నాకు బుర్ర పనిచేయడం లేదు. కానీ నువ్వు సాయంత్రం 6 గంటలు మా ఇంటికి టీకిరా, అన్ని విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. 6 అంటే 6, టైం అంటే టైం. వస్తా. అయ్యా తమరు అలా వెళితే ఇంకా రెచ్చిపోతారంటావు. నాకు ఆ మాత్రం తెలియదు అనుకున్నావా? అందుకే దొరిదారిని వెళ్తున్నాను. నోరు వాయి లేని పశువులము కాము, ఉడుకు నెత్తురు ఉన్న మనుషులం మేము. ఇన్నాళ్ళు ఎలాగో ఓర్చుకున్నాము, ఇక మీ పప్పులుడకవని చెబుతున్నాము. లేని వాళ్ళ ఈ ఆకలి చిచ్చు రేగిందంటే తిప్పలు తెచ్చు, కపట భక్తుల గెంటకపోతే మూల విరాటుకే మోసం వచ్చు. భక్తులు చేసే పాపాలకు ఇక హద్దు పద్దు లేకుంది. గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని